హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, మన జీవితంలో మనం ఎప్పుడే కానీ ఎవరి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, మనం అమ్మ అన్నం పెట్టు అనే వరకైనా కానీ అమ్మ అప్పటిదాకైనా కానీ అన్నం పెట్టది. ఎందుకంటే తెలుసా, అలా ఉంది సమాజం. మనము ఒకడు తెస్తాడు మనం తిందాము అనేది ఉండకుండా స్వయం కృషితోటి మనం పైకి ఎదగాల. కనీసం మనకు మీరు ఏమన్నా అనుకోరి మీరు, ఎందుకంటే మనము ఎవరి కింద ఎవరి నీడన కింద బతకాలని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు చేతి జాపేటట్లు కూడా ఉండద్దు. అది మనకు లైఫ్లో అతిపెద్ద ప్రాబ్లం. అది ఏం ప్రాబ్లం అంటే, మనకు ఎదగడానికి అది ఛాన్స్, అది మనల్ని దిగజారడానికి అది మనకు ఉదాహరణ. ఉదాహరణకు ఒకటి చెప్తున్నా, ఒక చెట్టు కింద ఒక చెట్టు నీడ కింద ఒక చెట్టుని పెట్టినామనుకోర్రి, ఆ నీడతోటి ఆ చెట్టు ఎదగది. ఎందుకంటే చూడండి, మరి మనుషుల లోపల కూడా మనము ఒకరు తెస్తారు వాళ్ళు తెస్తారు మనం తిందాం అది ఇది అనేది ఉన్నదనుకో, మనం ఎప్పుడు కూడా మనం పైకి రాం. కాబట్టి సిగ్గుపడకుండా ఏ మనిషి అయినా సరే ఏ పైన చేసుకుంటే ఖచ్చితంగా ఎదుగుతాడు, పైకి వస్తాడు. మనం సిగ్గుపడుతూ మనం అయ్యో గీ పని చేస్తే పక్కోడు ఏమనుకుంటాడు, అరే గీ పని చేస్తున్నావురా అటు ఇటు పోయొచ్చి అనేసి వాడు అన్నాడు అనుకోండి, పట్టించుకోకండి. అవునురా ఈ పని చేస్తున్నా, నేను బాగుంది, నాకు నచ్చింది, నేను చేస్తున్నా అనేసి అనాలి అంతే. వాడు ఎగతాళేస్తే ఎక్కడ ఫంక్షన్కి పోయినా కానీ, అరే ఫలానాడు వచ్చిండ్రు, ఫలాని పని చేసేటోడు వచ్చిండ్రు, ఈ ఆడే ఇగో చూడు అంటాడు కదా. మీరు ప్రౌడ్గా కాలర్ ఎగేసి అవును వచ్చిన నేను ఆ పని చేస్తున్నా వచ్చిన. ఎందుకంటే మనకు 5 ఏళ్ళు మనం అన్నం తింటున్నామంటే మనకు కనీసం మన చేతుల పని ఉండాలా. వ్యవసాయం కానీ బిజినెస్ అయినా కానీ దేంట్లో అయినా కానీ డెవలప్ కావాలా, మనము పని చేసుకునేలా. ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి నీడన బతకకూడదు. మనకు అదేంటంటే మనకు సమాజంలో జీవితంలో కానీ సోమరితనం అయిపోతుంది. పెళ్ళైన తర్వాత భార్య మనం ఇద్దరం ఉంటే మళ్ళీ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు, ఎడ్యుకేషను అది ఇది అని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సోమరితనాన్ని ఇడిచిపెట్టేసి మన కాళ్ళపైన మనం నిలబడి బిజినెస్ రంగం కానీ ఏ రంగంలో అయినా కానీ పని చేసుకుంటూ వెళ్ళిపోతే తనంతట అదే మనం డెవలప్ అవుతామనేసి నేను అంటున్నా. ప్రతి ఒక్కరు మనకు సిగ్గుపడకుండా ఏ పని అయినా కానీ చేయాలి. చేస్తే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మనం సంతోషంగా ఉంటాం, మనం డెవలప్ అవుతాం. కాబట్టి నేను చెప్తున్నాను, మరి మీరు కూడా ఎవరైనా మన లోపల ఉన్నట్లయితే అందులో కూడా నేను కూడా ఇంక్లూడు, మన లోపల ఉన్నట్లయితే మీకు ఏదైనా పనికి పోవాలంటే సిగ్గు అనిపిస్తే పోయిన తనతోటి ఒకరోజు బొర్రి, పోయిన తర్వాత 2వ రోజుకు ఇంకోసారి బొర్రి, 3వ రోజుకు ఇక నీకు సిగ్గు అనిపించేది, అలా పిల్లాడు పనిపోతున్నాడు అని అనుకుంటారు. కాబట్టి ఏదైనా కానీ సిగ్గుపడకుండా పని చేసుకుంటే బాగుంటుంది. ఎవరేమనుకుంటే మనకేం బాధ తెలుసా. మన షర్ట్ చినిగిపోయింది అనుకో, ఆయన తెచ్చిస్తాడా? మనం అన్నం తినలేమనుకో, పక్కింటోడు తెచ్చిస్తాడా? అరేడు ఫలానోడు అన్నం తిననట్లున్నాడు అనేసి అది ఇడిసబెట్టేస్తే ప్రతి రంగంలో ప్రతి ఒక్క మనిషి డెవలప్ అవుతాడు. అందుకోసమనే ఈ వీడియో పెడుతున్నా నేను. ఖచ్చితంగా మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, మరి బాయ్.